ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అను కొత్త పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలలో క్రీడా నైపుణ్యాన్ని ప్రోత్సహించడం మరియు ప్రతిభావంతులైన క్రీడాకారులను కనుగొని వారిని పెద్ద వేదికకు పరిచయం చేయడం, అలాగే వారిలో ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం కోసం ఈ ప్రోగ్రాంను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం, అలాగే ప్రైజ్ మనీ, విధి విధానాలు మరియు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి మరియు టోర్నమెంట్ తేదీలు వంటి ముఖ్య విషయాలను మీరు పూర్తిగా తెలుసుకోవడం కోసం ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఈ ప్రోగ్రాంలో మొత్తం 5 ఈవెంట్లు ఉంటాయి. ఒకటి వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ, క్రికెట్. ఈ ఈవెంట్ యొక్క ముఖ్య నినాదం క్రీడల ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, ప్రతిభావంతులైన క్రీడాకారులను కనుగొని వారిని పెద్ద వేదికకు పరిచయం చేయడం, క్రీడా నైపుణ్యాన్ని ప్రోత్సహించడానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రోగ్రాంని ప్రారంభించడం జరిగింది. మొత్తం ప్రైజ్ మనీ వచ్చి 12 కోట్లు, అలాగే ఎన్నో ఉత్తేజకరమైన బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది అని మనకు చెప్పడం జరిగింది. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖోకు ఒకే విధమైన ప్రైజ్ మనీలు ఉంటాయి. అందులో ఫస్ట్ ప్రైజ్ నియోజకవర్గం స్థాయిలో 35,000, జిల్లా స్థాయిలో 60,000, రాష్ట్ర స్థాయిలో 5 లక్షలు. అలాగే సెకండ్ ప్రైజ్ నియోజకవర్గం స్థాయిలో 15,000, జిల్లా స్థాయిలో 30,000, రాష్ట్ర స్థాయిలో 3 లక్షలు. మరియు థర్డ్ ప్రైజ్ నియోజకవర్గం స్థాయి 5,000, జిల్లా స్థాయి 10,000, రాష్ట్ర స్థాయి 2 లక్షల రూపాయలు. మొత్తం 12 కోట్ల వరకు వివిధ స్టేజ్లలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే బ్యాడ్మింటన్ డబుల్స్లో ప్రైజ్ మనీ ఫస్ట్ ప్రైజ్ నియోజకవర్గం స్థాయి 20,000, జిల్లా స్థాయి 35,000, రాష్ట్ర స్థాయి 2 లక్షలు. సెకండ్ ప్రైజ్ నియోజకవర్గం స్థాయి 10,000, జిల్లా స్థాయి 20,000, రాష్ట్ర స్థాయి 1,00,000 రూపాయలు. థర్డ్ ప్రైజ్ నియోజకవర్గం స్థాయి 5,000, జిల్లా స్థాయి 10,000, రాష్ట్ర స్థాయి 50,000. టోర్నమెంట్ తేదీలు మనకి డిసెంబర్ 15, 2023 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ 2024 వరకు జరుగుతాయి. ఎవరెవరు అర్హులు అంటే మనకు 15 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ అర్హులే. అయితే వాలంటీర్స్, ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులు. మీరు ఈ ప్రోగ్రాంలో ప్లేయర్స్గా నమోదు చేసుకోవడానికి adudaamandhra.ap.government.in అను వెబ్సైట్లో మీరు ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా 1902కి కాల్ చేసి కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వీటితో పాటు మీ సమీపంలో ఉన్న సచివాలయంలో కూడా నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 1902కు కాల్ చేయండి లేదా మీ సమీపంలోని సచివాలయాన్ని సంప్రదించండి. తాజా విద్యా, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమ సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మాకు కోసం ఒక లైక్ చేయండి. మీ సపోర్ట్గా ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు.